మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను 38 సంవత్సరాల నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నాను. మాది డిపో వచ్చి బాకరాపేట హెచ్పిసిఎల్ కంపెనీలో ఉన్నది. మాకు అన్ని అవుట్లెట్లకు 650 అవుట్లెట్ సప్లై చేస్తాం సార్. దాంట్లో ఆర్టీసీలు ఉన్నాయి, పోలీస్ అవుట్లెట్లు ఉన్నాయి, డీజిల్ పెట్రోల్ సప్లై చేస్తాం సార్. 650 బంకులకు దాంట్లో పోలీసు వాళ్ళు ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాయి, అటువంటి సివిల్ సప్లై అన్ని డిపార్ట్మెంట్కు మేము సప్లై చేస్తాం సార్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు లోడ్ ఇచ్చారు సార్. ఏపీఎస్ఆర్టీసీ కడపకి ఇచ్చారు, డీజిల్ ఇచ్చారు. మీరు తీసుకొని వస్తే మా డ్రైవర్ బండి ఆపారు. తేజ పెట్రోల్ బంకుకు వై జంక్షన్ మధ్యలో ఆపారు. అడిగి బండి నిలబెట్టి మీరు రాకూడదు కదా అని అడిగారు. సార్ ఇది సివిల్ సప్లైస్ సార్, మేము పోవచ్చు పర్మిషన్ ఉంది సార్ అన్నాడు. అని అంటే ఆపు ఫైల్ ఎత్తుకురాని పెరుక్కున్నారు బేగాలు. ఎమ్మడే మా డ్రైవర్ ఫోన్ తీసుకుని నాకు ఇచ్చాడు. అన్న ఎస్ఐ సార్తో మాట్లాడి బేగాలు ఫైల్ పెరుక్కుంటున్నాడు. సార్ ఇట్లా మేము ట్రాన్స్పోర్ట్ సార్ 30 సంవత్సరం ఎవరు అడగలేదు సార్, మీరు అడిగారు కదా, రేపు మేము పర్మిషన్ ఇస్తే వస్తాము లేకపోతే ఆపేస్తాం సార్ అని చెప్పాను. పెట్రా ఫోన్ నన్ను పెట్టుకొని అని ఎమ్మడే చలానా రైజ్ చేసేసాడు. కట్టిపోతామని నా కొడుకుని పంపించా. పోతే నా కొడుకుని ఏం మాట్లాడతాడు, స్టేషన్కి వస్తే ముందు వాడు ఎవడో మాట్లాడిన వాడు రమ్మని అంటున్నాడు. వాడిని మాలేసుకోండా కనీసం లోపల పోయాను సార్ అని అడిగితే కనీసం మర్యాద కూడా లేకుండా ఏం మాట్లాడతాడు, నేను బండికి సీజ్ చేస్తా, నీ ఎవరికి చెప్పుకోపో, నేను ఎంఈకి లెటర్ రాస్తా, ఎంఈకి హ్యాండ్ ఓవర్ చేస్తా బండిని అని చెప్తే మేము ఎప్పుడు సప్లై చేయాలి సార్. ఎస్ఐ సార్, ఎస్ఐ పేరు వచ్చి ఇన్న సార్ జయరామ్ సార్. ఆయన మేము రిక్వెస్ట్ చేశాము సార్. రేపు నుంచి రాములు కూడా చెప్పాము, మా డిపో మీద పర్మిషన్ తెచ్చుకుంటే ఉంటే వస్తాము లేకపోతే రాము, మాకేం లేదు సార్. మేము బాడుకు తిప్పుకునే వాళ్ళు, మాదేముంది, డిపోలో ఇస్తే పోతాము లేదంటే ఆపేస్తాము. బండి వై జంక్షన్ దగ్గరే ఉంది సార్, అక్కడే రోడ్లో ఉంది సార్. రోడ్డు బండి అట్లా ఆగి ఉండదు సార్. బీగాలు ఫైల్ 2 తీసుకొచ్చుకున్నారు. ఫస్ట్ అది ఒకటి సార్, మా కీసు మా ఇచ్చి డ్రైవర్ని కొట్టినారు సార్. ఇప్పుడు లోపల తీసుకొచ్చి ఆయన ఏం దొంగ కాదు సార్, వేషాలతో మా డ్రైవర్కి అయితే కొట్టాడు సార్. మేమేం దొంగతనం చేయలేదు, ఏమి ఇదేం చేయలేదు సార్. కొట్టాల్సిన అవసరం లేదు, స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చలానా వేసుకొని మేము కడతాం. తప్పు అయితే ఆల్రెడీ చలానా వేశారు, ఇంకా అయిపోయింది. మా బండి మాకు పంపొచ్చు కదా, ఎందుకు మా ఫైల్ పెరుకోవాలా, మా డ్రైవర్ని తీసుకురావాలి ఇడికి. లోపల వేస్తున్నారు చూడుకోండి సార్, దొంగలు వేసినట్టు వేస్తున్నారు లోపల. ఏం అవసరం సార్ డ్రైవర్ని లోపల వేయడానికి? అదేమన్నా సివిల్ సప్లైస్ బండి సార్, ఏమన్నా దొంగ సరుకు ఏమైనా తోలినామా, లేకపోతే ఇంకోటి ఏమన్నా లారీయా, ఏమన్నా సరుకులు ఏమైనా తెచ్చామా? ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అది ఒకటి సార్, పెట్రోల్ డీజిల్ అది ఒకటి. అది తీసుకొని ప్రజలకు సప్లై చేసామే కానీ మేము వేరే ఏం చేయలేదు సార్. ముందు మా డ్రైవర్ని విడిపించమని చెప్పండి సార్.